గురువు గారు, మరి కర్కాటక రాశి ఫలాలు ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతున్నాయి అంటారు? తప్పనిసరిగా కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం, పుష్యమి నక్షత్రం, ఉమ్, ఆశ్లేష నక్షత్ర జాతకులు కర్కాటక రాశి కిందకి వస్తారు. ఉమ్, మరి ఈ కర్కాటక రాశి వాళ్ళకి గత 3 సంవత్సరాల కాలం నుంచి కొంత నరకప్రాయంగా ఉందని చెప్పవచ్చు. ఉమ్, నరకప్రాయం అంటే ఏంటి గురువు గారని మీరు అడగాలి. ఉమ్, నరకప్రాయం ఏంటంటే అంటే ఫైనాన్షియల్గా చాలా సమస్యలు ఉన్నాయి, ఉమ్, దాంతోపాటు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఓకే. మరి ఎప్పుడైతే మనిషి బాగా తిరిగే వ్యక్తి అనారోగ్యం వచ్చిందనుకోండి, ఉమ్, మరి మనిషి కదలలేని ఒక రూపాయి సంపాదించడం కష్టమే. అవును. కానీ దైవ బలం ఉండటం వల్ల కొద్ది గొప్ప బండి నడిచింది. ఉమ్, మరి ఈ కర్కాటక రాశి వాళ్ళకి రాబోయే కాలం శని మారబోతూ ఉన్నాడు. ఉహుం, శని ఛాయాగ్రహం అంటారు. అంటే శని ఇట్లా మన మనిషి నీడ ఎట్లా పడుతుందో శని నీడ ఎట్లా పడుతుంది. ఉమ్, ఆ నీడ పడటానికి కూడా 6 నెలల సమయం పడుతుంది. అంటే మనిషి మూవ్ అయితే ఉమ్, నీడ మనం కదిలితే ఒక 10 సెకండ్లో మనం కదిలితే నీడ పక్కకు కదులుతుంది. కానీ అవును. శని ఛాయ కదలాలంటే 6 నెలలు పడుతుంది. ఉహుం, మరి అంటే ఇక్కడి నుంచి అనుకూల కాలం ప్రారంభమైంది ఉమ్, కర్కాటక రాశి వాళ్ళకి. ఉమ్, మరి ఫైనాన్షియల్గా గత 3 ఏళ్ల నుంచి ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో, ఉమ్, మరి ఉద్యోగం లేక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉమ్, గుడ్ న్యూస్ ఏంటంటే అంటే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరుతుంది. వచ్చి తీరుతుంది. అంటే మానవ ప్రయత్నం, మానవ లోపం ఉండకూడదు. గట్టిగా ప్రయత్నం చేస్తే వచ్చి తీరుతుంది. ఉమ్, గత 3 సంవత్సరాల్లో ఎంత చిన్న చిన్న ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే కూడా ఉమ్, అన్నీ విఫలమవుతాయి. ఏది సఫలీకృతం అయి ఉండకపోవచ్చు. ఉమ్, మరి రాబోయే కాలం బాగుంది కాబట్టి ఈ మాసంలో గట్టి ప్రయత్నాలు చేయాలి. మరి ఉద్యోగం లేని వాళ్ళు, తర్వాత ఫైనాన్షియల్గా ఏదైతే అప్పుల బాధ పడుతున్నారో ఉమ్, ఆ అప్పుల బాధ నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. ఉమ్, కొంత సేవింగ్స్ ఆ, అనేది రాబోయే కాలంలో చేయగలుగుతారు. ఇది చెప్పదగ్గ సూచన, ఉమ్, మంచి మంచి మాట. మంచి మాట. అట్లాగే ఉమ్, ఆరోగ్యపరంగా కూడా చాలా బాగా ఉండబోతుంది కర్కాటక రాశి వాళ్ళకి. ఉమ్, కానీ ఫైనాన్షియల్గా ఇంకా 3 మాసాలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. 3 మాసాలు. ఎందుకంటే రవి ఈ మాసంలో మకర లగ్నం నుంచి మళ్ళీ కుంభలగ్నానికి వెళ్తాడు. ఉమ్, మరి 2 లగ్నాలు కూడా 2 రాశులు కూడా శత్రుస్థానాలు కాబట్టి ఉమ్, ఈ రాశి వాళ్ళకి ధనాధిపతి అయ్యాడు కాబట్టి ఒక్క 3 మాసాలు ఉమ్, డబ్బు ఇన్వెస్ట్మెంట్ విషయంలో, డబ్బు ఖర్చు విషయంలో ఉమ్, ఆచితూచి అడుగులు వేయాలి. ఓకే. ఏమాత్రం తొందరపాటు పనికిరాదు. ఉమ్, గురువుగారు మళ్ళీ మీరే బాగుందని చెప్పారు కదా, మళ్ళీ అంతలో చెప్తున్నారేంటి గురువుగారు అని అడగచ్చు. అంతే. ఎంత బాగున్నా సరే ఉమ్, దాంట్లోనే కొద్ది జాగ్రత్త ఉండాలి. ఈ 3 మాసాలు కనుక జాగ్రత్త ఉన్నట్లయితే రాబోయే కాలం అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు అనుభవించిన బాధలన్నీ బయటికి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఉమ్, మరి భార్యాభర్తల మధ్య విభేదే కొంత, ఇద్దరు కూడా దూరమైన వాళ్ళు కొంతమంది ఉంటారు. అవును. కర్కాటక రాశి వాళ్ళు ఉమ్, త్వరలో భార్యాభర్త కలవబోతున్నారు. ఓకే. ఇది హైలైట్ పాయింట్ చెప్పాలి. ఎందుకంటే ఉమ్, ఇంకా విడిపోయాం కదా అనుకుంటారు. అంతే కదమ్మా. అంటే గ్రహస్థితి ఉమ్, ఎవడికి తప్పదు. మరి రామచంద్రమూర్తి అంతటి వాడే సీతామ్మవారిని వదిలేసి వనవాసానికి వెళ్ళాడు. అవును, మరి అవును. ఆయన రామచంద్రమూర్తి, ఉమ్, మన మానవుడు లాంటి వాడు కాదు ఆయన. అవును. మరి ఆయనకే తప్పలేదు. మరి మానవుడు ఎంత మాత్రం, ఇక మనమేం మరి మానవుడు ఎవరికి తప్పదు కాబట్టి అంతే. భార్యాభర్తల మధ్య ఎవరైతే ఎడబాటు ఉండి దూరం అయ్యారో వాళ్ళు సానుకూలంగా కనుక ఆలోచించి కలవాలని ప్రయత్నం చేస్తే ఉమ్, కర్కాటక రాశి వాళ్ళు ఖచ్చితంగా కలిసి తీరతారు. కలుస్తారు. ఇట్లా సందేహం లేదు. ఇక్కడి నుంచే గట్టి ప్రయత్నం చేయాలి. మరి పట్టుదలకి గొడవలకి పోకుండా ఇందా నేను చెప్పిన స్థిర చిత్తంతో, ఉమ్, ప్రశాంత వదనంతో కనుక, మంచి ఆలోచనతో కనుక ముందుకెడితే, ఇద్దరు ముందుకెడితే ఖచ్చితంగా కలిసి తీరుతారు. నా మాట ఇదైతే వృధా అందరికీ పోదు ఇది. శుభవార్తే గురువు. అవునమ్మా, నా మాట వృధా పోదు. ఖచ్చితంగా కలిసి తీరుతారు. మనసులో ఉండి ఉమ్, కలవాలని కనుక గట్టి ప్రయత్నం చేస్తే ఉమ్, కలుస్తారు. కలుస్తారు. కొంతమంది ఎట్లా ఉంటారంటే భార్యకి ఇష్టం ఉండదు కలవడం, అవును. భర్తకు కలవాలని ఉంటుంది. కొంతమంది ఇద్దరికి ఇష్టం ఉండదు కలవాలని, ఉమ్, కానీ మధ్యవర్తులు ఎవరు ఉంటారో వాళ్ళు దూరం చేస్తూ ఉంటారు. అవును, అవును. మరి ఎవరైతే మధ్యవర్తుల వల్ల ఇబ్బంది పడి భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చినాయో వాళ్ళకి ఖచ్చితంగా సానుకూల ప్రయత్నాలు చేస్తే మళ్ళీ కలుస్తారు. అందుకే ఖచ్చితంగా. సందేహం లేదు. ఉమ్, ఇది హైలైట్ పాయింట్. అదే. ఎందుకంటే ఒకవైపు విభేదాలు ఉన్నా గానీ ఇంకో వైపు పాజిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి అవును. కొంచెం గట్టిగా ట్రై చేస్తే వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యే స్థితులు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి మంచి గుడ్ న్యూస్. ఇదైతే మంచి శుభవార్త అనుకోవచ్చు పంతులు గారు. తర్వాత ఉమ్, సంతానపరంగా మరి ఏదైతే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఉమ్, సంతానంతో చికాకులు పడి ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు. పిల్లలతో ప్రశాంతత ఉండదు. ఉమ్, పిల్లలకి ఎంతో ఖర్చు పెట్టి వాళ్ళ చేత మాటలు పడి ఉంటారు ఈ కర్కాటక రాశి వాళ్ళు. ఉమ్, మరి సర్వస్వం ధారపోస్తే కూడా పిల్లలు చీకొట్టి వెళ్ళిపోయిన వాళ్ళు అనుభవించుంటారు ఈ మాసంలో. ఉమ్, మరి వాళ్ళకి కూడా
ఈ రియలైజేషన్ అనేది ఇప్పుడు కలుగుతుంది. మరి వాళ్ళు మనకి ఎంత చేశారంటే అనేది ఇప్పుడు వాళ్ళకి అందరి మైండ్కి తడుతుంది. మరి పిల్లలతో ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగుంటుంది. ఎందువల్ల అంటే కుజస్తంభన వల్ల ఇవన్నీ అనుభవించారు. కుజుడు రుజుమార్గంలో ప్రయాణిస్తున్నాడు కాబట్టి సంతానపరమైన ఇబ్బందులు ఉండవు. మరి సంతానానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి సానుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా ఏదైతే స్ట్రగుల్ పడ్డారో ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగుంటుంది. తర్వాత అనారోగ్య సమస్యలు, ఈ కర్కాటక రాశి వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది ఖచ్చితంగా. ఆ అనారోగ్య సమస్య కూడా ఇక్కడి నుంచి రాబోయే కాలం తీరిపోతుంది. తర్వాత తండ్రి తరపు నుంచి ఏదైనా ప్రయత్నాలు చేసినట్లయితే భాగ్యస్థానం బాగుంది కాబట్టి తండ్రి తరపు నుంచి వచ్చి రావాల్సిన ఆస్తులు కానివ్వండి, ఫైనాన్షియల్ కానివ్వండి, శత్రువర్గం నుంచి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్ని సానుకూలంగా మారడానికి కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇవి కర్కాటక రాశి వాళ్ళ యొక్క ఫలితాలు. గురువు గారు, మరి కర్కాటక రాశి వాళ్ళ ఫలితాలు ఇప్పటి వరకు చెప్పారు. మరి వాళ్ళకు కూడా ఒక అదృష్ట సంఖ్య, అదృష్టమైన కలరు అని ఉంటాయి. అది కూడా తెలియజేయండి గురుగారు. కర్కాటక రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 4. మరి అదృష్టమైన రంగు ఏంటంటే తెలుపు. తెలుపు. ఏదైనా ప్రధానమైన పనులు చేయాలి, మీరు ముఖ్యమైన డీల్స్ వెళ్ళేటప్పుడు ఈ మాసంలో తెల్లని ధవళ వస్త్రం, తెల్లటి వస్త్రం కనుక కట్టుకొని షర్టు కానీ ఏదైనా వేసుకొని ప్రయత్నం చేస్తే ఆయా చేయబోయే పని సానుకూలంగా ఉంటుంది. మరి ఈ రాశి వాళ్ళు ఎలాంటి పూజలు చేస్తే పరిహారం లభిస్తుందంటారు? ఈ కర్కాటక రాశి వాళ్ళకి సుబ్రహ్మణ్య ఆరాధన ప్రధానమైనటువంటిది. సుబ్రహ్మణ్య ఆరాధన, తర్వాత శనేశ్వరునికి కొద్దిగా పూజ, తర్వాత సూర్య ఆరాధన. సూర్యుడు బాగలేడు, కుజుడు బాగలేడు కాబట్టి మరి కుజగ్రహానికి ప్రదక్షిణ చేయటం కానివ్వండి, మరి కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన చేయటం కానీ, ప్రతిరోజు సూర్య నమస్కారం చేయాలి. కర్కాటక రాశి వాళ్ళు పొద్దున్నే తూర్పు వైపు కాళ్ళు జారి పడుకోకూడదు. కనిపించే భగవంతుడు సూర్య భగవానుడు కాబట్టి మరి పొద్దున్నే సూర్యోదయానికి పూర్వం ముందు లేచి నేను చెప్పిన నియమాలు పాటిస్తే నేను చెప్పిన సర్వశుభాలు కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి జరగబోతుంది. ధన్యవాదాలు గురువు గారు.